హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ రెండో విడత 12వ తేదీ వరకు. ఇంజనీరింగ్ తర్వాతే బీఆర్కే. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష రెండో విడత గురువారం నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానుంది. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ తొలి విడత జనవరి 25వ తేదీన జరిగింది. ఈ పరీక్షా ఫలితాలను కూడా వెల్లడించారు. ఈసారి జరిగే రెండో విడత పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది హాజరయ్యే వీలుంది. దేశవ్యాప్తంగా ఏడాది జేఈఈ రెండు విడతల పరీక్షలను 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో అర్హత సాధించిన వారితో పాటు మంచి ర్యాంకు అవకాశం లేని వారు ఈ దఫా పరీక్షకు హాజరవుతున్నారు. గతంలో బీఆర్ పరీక్షను ముందే నిర్వహించేవారు. ఈసారి ఈ పరీక్షను ఇంజనీరింగ్ జేఈఈ తరువాత నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్ 2 పరీక్ష నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. 12వ తేదీ మాత్రం బీఆర్కో, మిగతా రోజులు ఇంజనీరింగ్ జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. 2 గంటల ముందే పరీక్ష కేంద్రాలు చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. 40 ప్రశ్నలు ఇస్తే అర్హత. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పేపర్లు మొత్తం 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. తప్పుగా ఆన్సర్ చేస్తే ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. గత పేపర్లను బట్టి చూస్తే విద్యార్థులు మొత్తంగా 40 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వగలిగితే మెయిన్స్ అర్హత సాధిస్తారని ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు తెలిపారు. 60 ప్రశ్నలు ఖచ్చితమైన సమాధానాలు ఇస్తే మంచి ర్యాంక్ వస్తుందన్నారు. కొన్నేళ్లుగా మ్యాథ్స్ పేపర్ కఠినంగా ఉంటుందని, సుదీర్ఘ ప్రశ్నలు జవాబు రాసేటప్పుడు సమయం వృధా కాకుండా చూసుకోవాలని సూచించారు. అంబేద్కర్ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాశ్రీ సంస్థ కార్యదర్శి విడుదల చేశారు. తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హాజరని తెలిపారు. అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,280 సీట్లు, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీలో విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తామని చెప్పారు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించగలని ఆయన సూచించారు. త్వరలో ఇంటర్ 10 ఫలితాలు ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం. నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం. 4 రోజుల్లో 10వ తరగతి పేపర్లు కూడా పూర్తి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ 10వ తరగతి ఫలితాలను ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 30 వరకు నిర్వహించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23,000 మంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. 10వ తరగతి పరీక్షలకు 6,30,633 మంది రాశారు. 47,88,738 జవాబు పత్రాల వాల్యుయేషన్ కోసం 25,000 మంది ఉపాధ్యాయులు నియమించినట్టు 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వాల్యుయేటర్లు ఉండే చర్యలు తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.